భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ నాదే అన్నాడు కదా. భోగాపురం విమానాశ్రయాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని మీకు తెలుసా? ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్ ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఎగతాళిగా మాట్లాడాడు కదా. మరి అందులో నీ క్రెడిట్ ఏంటో జగన్మోహన్ రెడ్డి, నాకు అర్థం కాల. ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్ ఎందుకని ఎగతాళిగా మాట్లాడటమా? జిఎంఆర్ కి కాంట్రాక్ట్ ఇవ్వడం దోచుకోవడం కోసమని మాట్లాడటమా? వైజాగ్ విమానాశ్రయంలో ఈగలు తోలుకుంటుంటే భోగాపురానికి ఎందుకు విమానాశ్రయం అని చెప్పి ఎగతాళి చేయటమా? ఏ రోజైనా సరే ఎస్ చంద్రబాబు గారు కడుతున్న విమానాశ్రయానికి నేను అగ్రీయే, కాకపోతే ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించండి అని ఏ రోజైనా చెప్పావా? నువ్వేం చెప్పావు రైతులకి? నేను కోర్టులో కేసులు వేస్తానన్నావు, వేసావు. రైతులకు తిరిగి భూములు ఇచ్చేస్తానని చెప్పావు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు ఇవ్వాల భూములు? వెనక్కి బుర్రలేని వాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతానన్న వాడు ఈ రోజు క్రెడిట్ మింగాలని చూడటం ఎంత తప్పిది. ఎదుటోడి కష్టాన్ని మన కష్టంగా ఓసర విల్లి కంటే దారుణంగా రంగులు మార్చే నైజం ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షిలో జగన్మోహన్ రెడ్డే కట్టాడు, చరిత్రలో నిలిచిపోతాడు. ఓర్ని తంబనేసి అలా ఎలా పెట్టుకున్నారా నాయన? సిగ్గు అనిపించలేదా? అరే మనం చేయని పని ఆ రోజు మన నాయకుడు అడ్డుకున్నాడే, ఇప్పుడు మనం ఇలా క్రెడిట్ తీసుకోవాలని చూస్తే కాండ్రించి వస్తారే, ఇలా గూగుల్ ఇలా కొడితే అలా వచ్చేస్తాయే ఆధారాలు అని ఏ రోజు అనుకోలేదా?